హాయ్ అండి. నా పేరు రాజు. సెప్టెంబర్ 25th ఎపిసోడ్ రివ్యూ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్‌గా మణికంఠ అండ్ నిఖిల్, పృథ్వీ అండ్ వీళ్ళందరూ సోనియా ఒక దిక్కున ఉంటారు. అయితే ఇక్కడ ఒక రూమ్‌లో ఉన్నప్పుడు బెడ్‌రూమ్‌లో ఉంటారనమాట. ఇక్కడికి మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చిన వెంటనే పృథ్వీ ఏమంటాడంటే, "మణి నీకు ఒక ఆడిషన్ ఇస్తాను. చేస్తావంటే?" "ఆ! చేస్తాను పర్లేదంటే." "ఆ! నువ్వు యష్మి గర్ల్ ఫ్రెండ్ అనుకో" అని చెప్పేసి నేను ఒక చెప్తాను అది చెయ్యాలి అనంటే, "అమ్మ బాబోయ్! మన యష్మి అయితే గర్ల్ ఫ్రెండ్ గాని నాకొద్దు. ఈ ఆడిషన్ వద్దు. నాకు నన్ను సెలెక్ట్ చేయకపోయినా పర్లేదని" చెప్పేసి సరదాగా అంటాడు. యష్మి ఇలా చూస్తది. నేను గర్ల్ ఫ్రెండ్ ఏంటి అన్నట్టుగా ఆవిడ చూస్తదనమాట. నెక్స్ట్ వెంటనే సోనియా ఏమంటదంటే, "మనీ ఓ పని చెయి అయితేనే, ఇక్కడ నీ కూతుర్ని మిస్ అవుతున్నావు అని యాక్టింగ్ చేయి" అని చెప్తది. అంటే తన కూతుర్ని మిస్ అవుతున్నాడు కదా ఆల్రెడీ. అలా మిస్ అవుతున్నట్టు నువ్వు యాక్ట్ చేయి అని చెప్పేసి సోనియా అంటే చాలా ఎమోషనల్‌గా చేస్తాడనమాట. అంటే నిజంగా మిస్ అయ్యాడు కదా! ఆ ఫీల్‌తో చేస్తాడు. సో, కొంచెం కళ్ళంట నీళ్ళొస్తా ఉంటే సోనియా అంటది, "మరి నాకు కళ్ళంట డ్రాప్స్ రాకుండా చెయ్యి" అని చెప్తే మళ్ళీ చేస్తాడు. చాలా బాగా చేస్తాడనమాట. ఇదయిపోయిన తర్వాత 'బిగ్ బాస్' నుంచి ఒక అనౌన్స్‌మెంట్ వత్తది. ఏమంటారంటే, "సీత బ్యాన్ తీసేసేయి. నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కారణంగా 'శక్తి' క్లాన్‌కి సంబంధించి బ్యాన్ తీసేసి ఆ గద్దె మీద కూర్చో" అంటారు. అక్కడ 2 గద్దెలుంటాయి గదా! ఒక దాని మీద నిఖిల్ కూర్చుంటాడు. ఆల్రెడీ 'శక్తి' క్లాన్‌కి చీఫ్ కాబట్టి, ఇక్కడ సీత ఏం చేస్తదంటే రెండో దాని మీద కూర్చుంటది. ఇప్పుడు 'బిగ్ బాస్' ఏమంటాడంటే, ఇక్కడ సీత రెండో చీఫ్ అయిన కారణంగా మీ క్లాన్‌ని ఎంచుకునే అవకాశం మీకిస్తున్నాను. అంటే మళ్ళీ చీఫ్ అయిన కారణంగా మీ క్లాన్‌లు మారే అవకాశం ఇస్తున్నానని చెప్పేసి 'బిగ్ బాస్' అనౌన్స్ చేస్తాడు. మొదటగా 'శక్తి' క్లాన్‌కి అవకాశం ఇస్తున్నానని చెప్పారనమాట. అంటే 'శక్తి' టీమ్ వాళ్ళకి ముందు అవకాశం ఇస్తున్నానని చెప్పారు. యాక్చువల్ 'బిగ్ బాస్' కూడా అనుకోని ఉండడు. నిఖిల్ టీమ్‌లోకి పెద్ద ఎవరు ఎళ్ళరని. నిఖిల్ టీమ్‌లోకి ఎళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే 90% ఆవిడకి రెడ్ ఎగ్ ఇవ్వడం. తర్వాత ప్రతి గేమ్‌కి సంబంధించి డిస్కస్ చేయకపోవడం. సోనియా ప్రతి ఒక్కళ్ళ మీద కొన్ని లూజ్ మాటలు అనడం. దానికి వీళ్ళ టీము అంటే పృథ్వీ గాని, తిన గాని పెద్దగా స్పందించకపోవడం. ఇటువంటి చాలా కారణాల వల్ల నిఖిల్ విషయంలో సోనియా శివగామిలో జోక్యం చేసుకుంటుంది. తను కూర్చోమంటే కూర్చుంటున్నారు, లేదంటే లేదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా విష్ణు అంటది కదా! ఒకళ్ళు దద్దోజనం, ఒకళ్ళు పులిహోర అయిపోయారు. తను ఏం చెప్తే అది. అంటే ఇక్కడ నిఖిల్ టీము లీడర్ అయినా కానీ పెత్తనం అంతా సోనియా చేతిలో ఉంది. అక్కడుండి మనం ఆవిడ చెప్పినట్టు మనం ఎందుకు వినడం, మనకు పెద్ద గుర్తింపు లేదన్న మైండ్ సెట్ వచ్చేసింది. శక్తి క్లాన్ వాళ్ళకి. ఎక్కడున్నా వేస్టే, అక్కడుంటే అసలు వేస్ట్, మనకు అసలు ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి ఫస్ట్ 'బిగ్ బాస్' ఏమంటారంటే, "విష్ణుప్రియ మీరు రండి. మీరొచ్చి మీరు ఇది ఏ క్లాన్‌లోకి వెళ్తారో ఎంచుకోండి" అని అడుగుతారనమాట. అప్పుడు విష్ణుప్రియ ఏమంటదంటే, నాకు నిఖిల్ క్లాన్‌లో పెద్దగా అవకాశాలేమి అంటే పెద్దగా నన్ను రికగ్నైజ్ చేయలేదు. నాకు గుర్తింపే లేదు. కాబట్టి నేను సీత క్లాన్‌లోకి వెళ్తాను. ఎందుకంటే సీత దగ్గర నాకు ఆ గుర్తింపు లభిస్తదని చెప్పేసి విష్ణుప్రియ అంటది. తర్వాత సోనియాని పిలుస్తారు. సోనియాని పిలిచినప్పుడు సోనియా ఏమంటదంటే, కొంతమంది కొందరితోనే క్లోజ్‌గా పెట్టుకున్నారు. ఇక్కడ కొంతమంది కొందరితో క్లోజ్ పెట్టుకున్నారు. అంటే ఎవరు? వీళ్ళు మన సీత, నైనిక, విష్ణుప్రియలాగా. కొంతమందితోని క్లోజ్ పెట్టుకున్నారు. నా దగ్గరికి పెద్దగా వచ్చి కలవలేకపోతున్నారు. సో, నేను వీళ్ళందరూతో కలవట్లేదు. అంటే ఆల్రెడీ వీళ్ళందరూ కాంతార టీమ్‌లోనే ఉన్నారు గదా! ముందందరూను. అంటే యష్మి గాని, వీళ్ళు గాని అలా మొత్తం అందరిని ఉద్దేశించి మాట్లాడింది. నాతో పెద్దగా మింగిల్ అవ్వట్లేదు కాబట్టి, ఆ మింగిల్ అయ్యేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ శక్తి టీమ్‌లో ఉన్నారు కాబట్టి, అంటే నిఖిల్‌తో నేను బానే ఉన్నానని. అందులోని సీత కన్నా నాకు నిఖిల్ బెటర్ కాబట్టి, సీత కొంచెం పూర్‌గా అనిపిస్తుంది. తనైతే కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాడు. నేను నిఖిల్ టీమ్‌లోకి వెళ్తున్నానని చెప్పేసి నిఖిల్ టీమ్‌లోకెళ్తది. ఎందుకంటే లీడర్‌షిప్ క్వాలిటీ ఎక్కువగా నిఖిల్‌లో కనిపిస్తుందని వెళ్తది. ఎందుకంటే ఫ్రెండే కాబట్టి అటెళ్ళిపోయింది. నెక్స్ట్ నైన్‌కి పిలుస్తారు. నైన్‌కి పిలిచిన వెంటనే నైన్‌కి ఏముంటదంటే, నేను చీఫ్ అయినప్పుడు సీత కన్నా ఎక్కువగా నన్నెవరూ నమ్మలేదు. ఎందుకంటే తను చీఫ్ అయినప్పుడు సీత ఎక్కువగా నమ్మింది. కాబట్టి నేను సీత టీమ్‌లోకే వెళ్తాను. ఎందుకంటే నాకు నిఖిల్ టీమ్‌లో సేమ్ వీళ్ళకి కూడా రెడ్ ఎగ్ ఇచ్చిన కాడి నుంచి పెద్దగా ఆ టీమ్‌లో పెద్దగా ఈళ్ళని గుర్తించలేదన్న ఫీలింగ్ ఈళ్ళకొచ్చేసింది సోనియా వల్ల. నెక్స్ట్ పృథ్వీని పిలిస్తే పృథ్వీ ఏమంటాడంటే, "నేను నిఖిల్ క్లాన్‌లోకి ఎళ్తాను. స్ట్రాంగ్‌గా ఉంది. నాకు ఆల్రెడీ నిఖిల్ ఫ్రెండ్‌షిప్ కాబట్టి ఆళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి నిఖిల్ టీమ్‌లోకి పృథ్వీ వెళ్తాడు." నెక్స్ట్ వచ్చి నబీల్‌ని పిలుస్తారు. నబీల్‌ని పిలిస్తే ఏమంటారంటే, "సీత క్లాన్ అంటే చాలా సీత అంటే రియలు. నాకు నిఖిల్ అంత రియల్‌గా కనిపించలేదు. ఈ విషయాన్ని నాగార్జున గారు కూడా చెప్పారు. కాబట్టి నేను ఇందులో స్ట్రాంగ్‌గా ఆడతాను. ఇది ఈ గేమ్‌లో చాలా స్ట్రాంగ్‌గా ఆడదామని చెప్పేసి నేను కాంతార టీమ్‌లోకెళ్తాను. అంటే సీత టీమ్‌లోకెళ్తానని" చెప్తారు. నెక్స్ట్ వచ్చి ఆదిత్య ఓం గారిని పిలుస్తారు. ఆదిత్య ఓం గారు వచ్చి ఏమంటారంటే, "సీత క్లాన్‌లో నాకు రెస్పెక్ట్ ఉంది. నన్ను గుర్తిస్తది. ఒక పెద్దవాడిగా ఏదైనా సరే నాకు ఒక గౌరవం ఇస్తది. వాళ్ళ టీమ్‌లో నాకు పెద్దగా గౌరవం లేదు. ఆల్రెడీ సోనియా చెప్పేసింది కదా! లెట్స్ గో నువ్వు వెళ్ళిపో అది ఇది. అలా అయితే ఎందుకున్నారు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడింది కాబట్టి, అక్కడ ఆవిడ మాటే చెల్లుతుందన్న ఉద్దేశంతో
ఎందుకు వచ్చింది, సీత నాకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి నేను సీత టీంలో ఉంటాను. అది కూడా అటుపక్క ఉన్న వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళ టీంలో నేను ఆడితే కనుక ఒక మజా వస్తుంది, ఒక స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆడిన మజా అని చెప్పేసి ఆయన వేలో ఆయన చెప్తారు. నెక్స్ట్ యష్మి వస్తుంది. యష్మి ఆయన బిగ్ బాస్ పిలిచిన యష్మి వచ్చి ఏ క్లాన్లోకి వెళ్తామంటే ఆవిడ ఏమంటుందంటే, ఈ హౌస్కి బాండింగ్ అంటే ఎమోషన్ బాండింగ్ కోసం నేను రాలేదు, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ మదర్ అని సిస్టర్ అని ఏదో చెప్తుంది కదా, అక్కడ కౌంటర్ కింద ఏం చేసిందంటే నేనేం బాండింగ్స్ కోసం ఇక్కడ రాలేదు, స్పోర్టివ్గా ఉండడం అదే స్పోర్టివ్గా ఆడడం కోసం వచ్చాను కాబట్టి నేను కాంతారా టీంలోకి వెళ్తాను. కాంతారా టీం వాళ్ళందరూ చాలా స్పోర్టివ్గా ఉన్నారు, అంటే శక్తి క్లాన్ కన్నా అని చెప్పేసి తను చెప్పి కాంతారా టీంలోకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి ప్రేరణ. ఇక్కడ ఏముంటుందంటే ప్రేరణ, బిగ్ బాస్ నన్ను లాస్ట్లో ఎందుకు పిలుస్తున్నారు, ముందు పిలవాలి కదా, ఎందుకు బిగ్ బాస్ నన్ను చివరిగా వదిలేశారన్నట్టుగా ప్రేరణ అంటదన్నమాట. అయితే ఇక్కడ ఆల్రెడీ మణికంఠను కూడా పిలుస్తారనమాట. దీని తర్వాత ఇక్కడ బిగ్ బాస్ సీత ఉంటుంది కదా, ఇక్కడ బిగ్ బాస్ చెప్తాడనమాట, అంటే ప్రేరణ చెప్పింది కదా ఏంటి బిగ్ బాస్ నన్ను లాస్ట్లో పిలుస్తున్నారు ముందు ఎందుకు పిల్లలేదని. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్, సీత క్లాన్ ఇప్పటికే ఫిల్ అయిన కారణంగా సీత క్లాన్లోకి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. అటు నిఖిల్ క్లాన్లోకి ఎవరు వెళ్ళరు, ఎందుకు వెళ్తారంటే వీళ్ళు సోనియా చెప్పింది, సోనియా శివగామలా చెప్తుంది, వీళ్ళిద్దరూ ఆల్రెడీ విష్ణుప్రియ అంటది కదా పులిహార దొద్దోజనం లాగా తానా అంటే తందానా అన్నారు తప్ప వీళ్ళిద్దరూ చేసింది ఏం లేదు, అక్కడ ఏదైనా ఆవిడ నిర్ణయమే, మనం ఆవిడ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, మనం ఏం చెప్పినా నిఖిల్ వెండి అన్న ఉద్దేశం వచ్చింది వీళ్ళకి. ఇక్కడ ప్రేరణ అన్న తర్వాత మణికంఠని పిలుస్తారనమాట. ఇంకా శక్తి క్లాన్లోకి వెళ్ళాలి, ఇందులోకి వెళ్ళాలని మణికంఠ చెప్తాడు. ఏం చెప్పాడంటే, నాకు నీ దాంట్లో రావాలని ఉంది సీత, అయితే ఇక్కడ నేను యాక్చువల్గా నీ దాంట్లోకి రావాలని నేను అనుకున్నా, అయితే చీఫ్ నువ్వు అవ్వాలి లేదంటే నేను అవ్వాలి అన్నట్టుగానే నేను అది సుత్తి దాంట్లో కూడా నేను ట్రై చేశాను. అయితే ఏంటంటే ఇక్కడ నువ్వు కానీ నేను కానీ నబిల్ కానీ అవ్వాలని అనుకున్నాను, సో నేను ఎలాగ అవ్వలేకపోయాను, నువ్వు అవ్వే కాబట్టి నేను నీ టీంలోకి రావాలనుకున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే నిఖిల్ చీఫ్గా ఉన్నప్పుడు నేను చేశాను, కానీ నువ్వు చీఫ్గా అయినప్పుడు నేను చేయలేదు, అంటే నువ్వు ఎలాగ ఆడతావు ఏంటని తెలుసుకుందాం నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ ఆల్రెడీ అన్నారు కదా ఎవరైనా స్వాప్ చేస్తే కనుక తీసుకోమని చెప్పారు కదా, కాబట్టి నువ్వు నన్ను తీసుకుంటావా అని చెప్పేసి అని సీతను అడుగుతారు. సీత ఏమంటుందంటే ఐ ఆమ్ రియల్లీ సారీ, ఏమనుకోకు అమ్మని, ఎందుకంటే వీళ్ళందరూ ఇష్ట ప్రకారం వచ్చారు కాబట్టి నేను ఎవరిని నేను వెళ్ళిపోమని నేను చెప్పలేను కాబట్టి ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒకవేళ నీ చీఫ్ అయితే కనుక నీ టీంలోకి నేను వస్తాను, ఒకవేళ నేను చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి అవకాశాలు నా సైడ్ వచ్చినా నేను కొంచెం ప్రోత్సహిస్తాను ఏ గేమ్స్ గట్టా ఆడడానికి, ఎక్స్ట్రీమ్లీ సారీ మనీ అని చెప్పేసి మనకంటే చెప్తే ఇంక మనకంటే ఇంక చేసేది లేక తప్పని పరిస్థితుల్లో నిఖిల్ టీంలోకి వెళ్తాడు. నెక్స్ట్ వచ్చి ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రేరణ వస్తుంది కదా, ప్రేరణ వచ్చి బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇది చివరిలో నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పెట్టావని చెప్పేసి అంటది. అప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, మీరు ఎవరైనా మీ టీంలో వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఒకళ్ళని స్వాప్ చేసి ప్రేరణని మీ టీంలో ఉంచుకోవచ్చు, వేరే వాళ్ళు నిఖిల్ టీంలో పంపించవచ్చు అని సీతకి చెప్తే సీత ఏమంటుంది, నేను ఎవరిని పంపించే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నేను ఏమనుకోక ప్రేరణ అని చెప్తే ఇక్కడ యష్మి లెగిస్తుంది అనమాట. పర్వాలేదు ప్రేరణ వస్తానంటుంది కాబట్టి ప్రేరణ తీసుకో, నేను అటుపక్క వెళ్ళిపోతాను, నేను ఏదైనా గేమే కదా అక్కడన్నా గేమ్ ఆడతాను ఇక్కడన్నా గేమ్ ఆడతాను కాబట్టి నేను వెళ్ళిపోతాను. సీత ఒప్పుకోదు, పర్వాలేదు యష్మి నువ్వెందుకు వెళ్ళడం, నేను పర్వాలేదు ఏమనుకోవద్దు నువ్వు ఉండిపో తనే వెళ్తుంది అన్నట్టుగా. అంటే లేదు, యష్మి ఏమంటుంది అంటే నేను ఎక్కడున్న గేమ్ ఆడడానికే వచ్చాను కదా, అక్కడున్న గేమ్ ఆడతాను ఇక్కడున్న గేమ్ ఆడతాను, నేనైతే స్పోర్టివ్గా తీసుకున్నాను సీత, నువ్వైతే ప్రేరణ తీసుకొని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్పేసి తను లెగిస్తుంది. తను లెగిసిన వెంటనే అప్పుడు బిగ్ బాస్ ఏమంటారంటే సీత మీ నిర్ణయం ఏంటి చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతాడు. తర్వాత సీత ఏమంటుందంటే మళ్ళీ యష్మిని అడుగుతుంది, ఏమి యష్మి పర్వాలేదంటే పర్వాలేదు నేను వెళ్తాను స్పోర్టివ్గా ఉన్నానని చెప్తే అప్పుడు బిగ్ బాస్కి ఏం చెప్తుంది అంటే నేను ఇద్దరిని స్వాప్ చేస్తాను, ప్రేరణ తీసుకుని యష్మిని శక్తి టీంకి పంపించేస్తానని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇక్కడ మణికంఠ అప్పుడు అడుగుతాడు అనమాట, ఏమని అడుగుతాడంటే మరి ఇంతకుముందు అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు యష్మి అని చెప్పేసి అడుగుతాడు. అంటే ఇంతకుముందు అడుగుతారు అనమాట మనీ వచ్చినప్పుడు ఎవరైనా స్వాప్ చేయడం రెడీగా ఉందంటే అప్పుడు యష్మి మాట్లాడదు. అయితే దానికి అడిగితే తను ఏం చెప్తుందంటే నాకు అప్పుడు అంత ఆలోచించలేదు, ఇప్పుడు యాక్చువల్గా యష్మికి మనకంటే మీద పెద్ద ఒపీనియన్ లేదు కదా, ఆల్రెడీ ప్రతి నామినేషన్లో నీ పేరు పెడతానని చెప్పింది కదా, సో తనకు పెద్దగా లేదు, తను అడగడం కూడా పెద్ద కరెక్ట్ ఏం కదా, ఎందుకంటే యష్మి లోపల లేని బయటికి ఎలా సపోర్ట్ చేస్తే పైకి ఏదో అంటారు కదా
పొయ్యి మీద పేలాలు వేసినట్టు ఉంటుంది. ఎందుకంటే లోపల లేనిది పైకి ఏదో మాట్లాడతాం అనమాట, జోకొట్టడం తప్ప ఏం కాదు అది. సో యాక్చువల్గా మనకంటే అడగవలసిన అవసరం లేదు, ఎందుకంటే యష్మికి ఇష్టమే లేదు కాబట్టి. సో ప్రేరణ అంటే యష్మికి అభిమానం ఉంది కాబట్టి, సో తను అక్కడ ప్రేరణ ఉండాలని కోరుకుంటుంది కాబట్టి ప్రేరణకి అవకాశం ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ సోనియా గారు ఆదిత్య గారితో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే, వాళ్ళు ఈ హౌస్లో ఒకవేళ ఉంటున్నా, వాళ్ళు మా టీంలో ఉన్నా కూడా వాళ్ళు ముగ్గురు వాళ్ళ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు పెద్దగా ఓపెన్ అప్ అవ్వట్లేదు, వాళ్ళ మాట్లాడుకున్న ఒకవేళ నేనైనా నాతో మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళకు ఒక్కొక్క అభిప్రాయం ఉంది. సీత ఏమంటుందంటే, నేను పృథ్వీ ఒకవేళ చీఫ్గా ఒకవేళ ఉన్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తామంటే పృథ్వీకే సపోర్ట్ చేస్తానని చెప్పింది. ఇక్కడ నేను ఒక్కదాన్ని కాదు కదా, నాతో వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ప్రత్యేకించి నన్ను ఒక్కదాన్నే పక్కన పెట్టడం అన్నట్టుగా సోనియా ఆదిత్య ఓం గారికి చెప్తే ఆయన ఏమంటాడంటే, ఒక పర్సన్లో మరొక పర్సన్ అంటే ఒక పర్సన్కి ఇంకొక పర్సన్ వేరేగా కనిపిస్తారు. ఓపెన్ అప్ అంటే ఒకళ్ళ అభిప్రాయం ఒకరిది. ఇప్పుడు నాకు ఒకలాగా అనిపించవచ్చు, మీకు ఒకలాగా అనిపించవచ్చు. అంటే ఇక్కడ ఏమంటాడంటే, సీత గురించి తను వేరే నెగిటివ్ పాయింట్ మాట్లాడితే ఏమంటాడంటే, నాకు ఒకలాగా అనిపించవచ్చు, మీకు ఒకలాగా అనిపించవచ్చు, అంతవరకు వాళ్ళ తప్పని అలాగ అనుకుంటాం అన్నట్టుగా ఆయన సోనియాకి చెప్తారనమాట. ఆ తర్వాత సోనియా అయితే అక్కడ ఏమంటదంటే, నేనైతే ఆవిడ అంటది మళ్ళీ ఆదిత్య ఓం గారు, నేనైతే నా తప్పు ఏం లేదు, నేను అందరితోనే జెల్ అవుతున్నాను, కానీ వాళ్ళు నాతో కలవట్లేదు, వాళ్ళ అభిప్రాయం అది, నేనైతే అందరితో బాగానే ఉంటున్నానని చెప్పేసి ఆదిత్య ఓం గారితో సోనియా అంటారు. ఇక్కడ మనీ ఏమంటాడంటే, ఒకవేళ అక్కడ వీళ్ళందరూ లగ్జరీ రూమ్కి సంబంధించి వెళ్ళిపోతారు కదా, నబీల్ అంటాడనమాట, మేము లగ్జరీస్ రూమ్లో ఉన్నాం, మీకు ఎప్పుడు గిన్నెలు కొడుకోవడం అంటలు తోముకోవడం అన్నట్టుగా మణికంఠ వాళ్ళ టీంకి మణితో అంటాడనమాట. తర్వాత ఇక్కడ డిస్కషన్ చేస్తూ ఉంటారు సీత వాళ్ళందరూ, ఒక్కరు కూడా వెళ్ళలేదే నిఖిల్ టీంలోకి అని చెప్పేసి విష్ణుప్రియ వాళ్ళతో ఒక్కరు కూడా వెళ్ళలేదే వాళ్ళ టీంలోకి, మరి నిఖిల్ టీంలోకి ఎందుకు వెళ్ళలేదో నాకు అర్థం అవ్వలేదు. అంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంది, ఎంతసేపు ఆవిడ చెప్పింది వినాలన్నట్టుగా ఉండడం వల్ల ఎవరు వెళ్ళలేదు. అందులో రెడ్ ఎగ్ కూడా తనకి ఇచ్చేశారు. మళ్ళీ అంటే అంటుందంట సోనియా వాళ్ళతో, అంటే సోనియా గారు అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడుతుందంటే, వీళ్ళకి ఫ్రెండ్షిప్ బాండ్ విలువ ఏం తెలుస్తుంది, తెలియదు అన్నట్టుగా ఏదో చెప్తుంది. మరి ఆడేటప్పుడు మాకు ఫ్రెండ్షిప్ బాండ్ విలువ తెలియదు అంటే నిఖిల్కి తెలియలేదు, అందుకనే పట్టుకుని వెళ్ళి మా వాల్యూ తెలియక రెడ్ ఎగ్ పట్టుకుని వెళ్ళి సోనియాకి ఇస్తాడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే వీళ్ళకి తెలిసింది మాకు తెలియలేదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఇస్తాడు అంటే వీళ్ళు రెడ్ ఎగ్ ఇవ్వలేదు, అలా దానికి ఒక మాట కూడా టీం సభ్యులతో చర్చించకుండా ఇచ్చేసాడు కాబట్టి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకంటే అంటాడు మాట, నబీల్ అన్నాడు కదా, మాది లగ్జరీస్ రూమ్లోకి వెళ్ళామంటే నేను చీఫ్ అయినప్పుడు డైరెక్ట్గానే వెళ్తాను, అంతవరకు వద్దులే అన్నట్టుగా అంటాడు. తర్వాత ఇక్కడ నబీల్ ఏమంటాడంటే, చూసారా బిగ్ బాస్ చెప్పే వరకు కూడా నిఖిల్ టీంలోకి ఎవరు వెళ్ళట్లేదు, అంటే ఎవరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, మళ్ళీ ఆవిడ చాలా ఇదే అది గేమ్ ప్లాన్ అని ఏవో చెప్తుంది, కానీ వాళ్ళ టీంలో వాళ్ళు కూడా వాళ్ళ టీంలోకి వెళ్ళలేదని చెప్పేసి నబీల్ అంటూ ఉంటే, అదే నేను కూడా అనుకున్న, బ్లాంక్ అయిపోయి మొత్తం షాక్ అయ్యి ఒక్కరు కూడా వెళ్ళట్లేదు అన్నంతగా షాక్ అయిన సీత అంటారు. తర్వాత సోనియా ఏమంటదంటే, ఇక్కడ పృథ్వీ నిఖిల్ ప్రతి విషయం కూడా నన్ను కన్సిడర్ చేస్తారని వాళ్ళకి కోపం వచ్చింది, అందుకే వాళ్ళు ఎవరు మన టీంలోకి రాలేదు, నేను ప్రతిదీ నన్ను అడిగితే కానీ వీళ్ళు చేయరు కదా, అది వాళ్ళ కోపం తప్ప నా మీద కోపం తప్ప పృథ్వీ అండ్ నిఖిల్ మీద ఏమీ లేదు, నా వల్ల వాళ్ళు ఇటు రాకుండా పోయారు అన్నట్టుగా అంటది. ఇక్కడ వాళ్ళిద్దరు అంటే అక్కడ ఏమంటదంటే, వాళ్ళిద్దరి మీద ఇష్టం ఉంది, కానీ వాళ్ళిద్దరి మీద ఇష్టం ఉన్నా కూడా నన్ను బలి చేస్తున్నారు ఇక్కడ అన్నట్టు మీనింగ్తో ఆవిడ మాట్లాడుతుంది. అక్కడ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతున్నట్టు ఆవిడ ఏం చేస్తుందంటే, బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి అక్కడక్కడ ఒక్కొక్క వర్డ్ వాడేస్తుంది కదా, అడల్టరేటెడ్ కామెడీ చేయొద్దు, నువ్వు వాళ్ళనే చూస్తున్నావు నన్ను చూడట్లేదు, ఇలాంటి కొన్ని ఏంటంటే వాళ్ళకి మనసుకి బాధ కలిగిస్తున్నాయి అనమాట. ఆ బాధ కలగడంతో ఏంటంటే, ఈ నోరు వినిపిస్తుంది ఆ టీంలో, మనం ఒకవేళ వెళ్ళినా మన నోరు మనది ఏమి వినిపించదు, మన వాయిస్ మనకి పెద్ద ప్రయారిటీ లేదని ఆ టీంలో వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అందువల్ల ఈవిడ ఏమిటంటే, వాళ్ళు ఇలా తప్పు వాళ్ళన్నట్టుగా సోనియా మాట్లాడుతుంటే, సోనియా ఉండడం వల్ల నిఖిల్ ఇలా మునిగిపోయాడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీత రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చారు సోనియాకి అప్పుడు, వాళ్ళు ఫ్రెండ్షిప్ బాండింగ్ కోసమే కదా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంతసేపు ఫ్రెండ్షిప్ బాండింగ్ కోసం మాట్లాడుతున్నారు, అలాంటిదప్పుడు మనం ఫ్రెండ్సే కదా, మనకి బాండింగ్ ఉంటుంది, కానీ తనకి ఇచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ యష్మి ప్రేరణతో ఏముంటుందంటే, యష్మి ఏముంటుందంటే ప్రేరణతో,
ప్రేరణ నువ్వు ఆల్రెడీ ఏమంటే నైనికితోని విష్ణుతోని అండ్ సేత్తోని గొడవ పడి ఉన్నావు కదా, నువ్వు ఆ క్లాన్లో ఉన్నావు అనుకో, యాక్చువల్గా నీకు నామినేషన్స్ ఎక్కువ కూడా వాళ్ళే వేశారు, నువ్వు అందుకే ఆ క్లాన్లోకి వెళ్ళావు. ఫస్ట్ ప్రాబ్లం నీకు ఎవరితోని, విష్ణుప్రియతో. నువ్వు తనకి నీకు పడట్లేదు కదా, అంటే క్యారెక్టర్లెస్ అది ఇది మాట్లాడుకున్నారు కదా, ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ సార్ట్ అవుట్ చేసుకో. నెక్స్ట్ వచ్చి నైనిక ఆ విష్ణుప్రియ విషయంలో కల్పించుకున్నందుకు మీరిద్దరు గొడవ పడ్డారు కదా, అంటే లాగి పెట్టి కొడతాను అలాగే ఇలాగ అన్నట్టుగా, తనతో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకో. అలాగే సీతతో కూడా ప్రాబ్లమ్స్ ఉంది కదా, అందుకనే నేను యువతల దాంట్లోకి వెళ్ళాను, నాకు ఎందులో ఉన్నా పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకోగలను, కానీ నువ్వేంటంటే వీళ్ళతో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ముందు సార్ట్ అవుట్ చేసుకో అని చెప్పేసి మంచిగా చెప్తుంది. ప్రేరణ కూడా సరే అయితేనే అన్నట్టుగానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి యష్మి ఇక్కడ అందరితోనే వీళ్ళతో అంటుంది, పృథ్వీ ఒక్కసారి కూడా బాత్రూమ్స్ కడగలేదు, తనకి కంపల్సరీ బాత్రూమ్స్ అప్పచెప్పాలని నేను అంటున్నాను, అది నీకు చూడాలని ఉందని చెప్పేసి యష్మి అంటది. నెక్స్ట్ ఆదిత్యవం గారు ఇక్కడ ఏమంటారంటే, యష్మి ఉంటుంది కదా, యష్మి ఎదుర్కొంటేనే మాట్లాడతారు. అయితే ఇప్పుడు మీరు యష్మి గారు మీరు ఆ టీంలో ఉన్నారు కదా, ఇప్పుడు మీ ఇద్దరికి మధ్య మంచి బాండింగ్ వస్తుంది, చాలా మంచిగా బాండింగ్ ఏర్పడుతుంది అని చెప్పేసి ఆదిత్యవం గారు యష్మి అండ్ సోనియాతో ఏర్పడుతుందని యష్మితో అంటారు. అప్పుడు యష్మి అంటే అది అస్సలు అవ్వదు, ఎందుకంటే అఖండాలో నాతోనే ఉంది కదా, నాతోనే సోనియా ఉంది కదా, అఖండ మా క్లాన్లోనే ఉంది కదా, అయినా అప్పుడు కూడా మా ఇద్దరికి బాండింగ్ ఏమీ లేదు కదా అని చెప్పేసి యష్మి చెప్తుంది. తర్వాత ప్రేరణ, ఓ పంచే అయితేనే నువ్వు ఆ టీంలో ఉన్నావు కదా, వాళ్ళ ముగ్గురు కలిపి ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురులోని ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని స్ప్లిట్ చేసే నువ్వు అని చెప్పేసి అదే యష్మిని అంటదన్నమాట. నువ్వు అలా చేస్తావని నేను అనుకుంటున్నాను, వాళ్ళ ముగ్గురికి మధ్య ఆ బాండింగ్ ఏదో ఉందో తగ్గిస్తావని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి ప్రేరణ అంటది. యష్మి అంటది, వాళ్ళ గేమ్ ఏంటో నాకు తెలియదు కదా, వాళ్ళ ముగ్గురు ఎలాగ ఆడతారో తెలియలేనప్పుడు నేను మధ్యలోకి వెళ్ళి వాళ్ళ బాండింగ్ని ఎలాగ స్ప్లిట్ చేయగలను అన్నట్టుగా యష్మి అంటారు. తర్వాత ఇక్కడ సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ ఇలా మాట్లాడుకుంటారనమాట. యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ మనకి ఈ క్లీనింగ్ సెక్షన్ గట్టా మళ్ళీ మనకే వచ్చినట్టుంది, ఎందుకంటే వాళ్ళు లగ్జరీ రూమ్లోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళు ఇదే చేయాలనే ఉద్దేశంతో మనకే వస్తుందని అంటే, అలాగంటావు, అయితే లాస్ట్ టైం నువ్వు నా టీంలో ఉన్నప్పుడు తప్పించుకున్నావు అని చెప్పి సోనియాని అంటారు. నేను నీ టీంలో అంటే, నువ్వు నా టీంలోంచే కదా కరెక్ట్గా ఫుడ్ అదే కుకింగ్ సెక్షన్ సంబంధించి క్లీనింగ్ సెక్షన్కి సంబంధించి ఉన్నప్పుడు మేము గేమ్ ఓడిపోయామన్నప్పుడు అఖండ టీం అంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకున్నారు కాబట్టి నువ్వు అప్పుడు చేయలేదు, తర్వాత కంటిన్యూషన్ మేమే చేసాం కదా, ఫస్ట్ టైం ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఇదే ఫస్ట్ టైం నువ్వు చేయడం అంటారనమాట. అప్పుడు మిస్ అయింది కదా ఆ టైంలో, బేబక్కాల్లో ఉన్న టైంలో, మనీ, బేబక్క, నిఖిల్ ఉన్న టైంలో ఏంటంటే సోనియా ఉండేది కదా, గేమ్ ఓడిపోయినందుకు సోనియాని అఖండ టీంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ కుకింగ్ సెక్షన్ సంబంధించి క్లీనింగ్ సెక్షన్ నుంచి తప్పించుకున్నావు నువ్వు అన్నట్టుగా నిఖిల్ అంటారనమాట. సోనియా ఇక్కడ ఏమంటుందంటే, గేమ్ గురించి ఇప్పుడు యాక్చువల్గా మణికంఠ అండ్ యష్మి వచ్చారు కానీ వాళ్ళు నమ్మడానికి లేదు, వాళ్ళు అందులో నుంచే కదా మన దగ్గరికి వచ్చారు, కాబట్టి మనం ఏం మాట్లాడుకున్నా గేమ్ గురించి, అంటే ఇప్పుడు వరకు మనం గేమ్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు కానీ ఇకపై గేమ్ గురించి మాట్లాడుకుంటే మన ముగ్గురమే మాట్లాడుకోవాలి, యష్మికి మణికంఠని నమ్మొద్దు, మన విషయాలు వాళ్ళకి తెలియకూడదు అన్నట్టుగా అనుకుంటారు. ఇక్కడ నిఖిల్ కూడా అదే అంటాడు అనమాట, ఏదన్నా మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి, వాళ్ళిద్దరూ మన పాయింట్స్ని తెలుసుకుని అక్కడ టీంకి చెప్పాడని చూస్తారు కాబట్టి మనం ఎంతసేపు మన మన ముగ్గురు మధ్య ఉండాలి తప్ప వాళ్ళిద్దరికి తెలియడానికి వీలు లేదని నిఖిల్ అంటాడు. అక్కడ సోనియా ఏమంటుందంటే, అవును వాళ్ళ పెద్ద స్పై బ్యాచ్ లాగా పెద్ద గూఢచారులాగా మన టీంలో విషయాలు తెలుసుకోవడానికి వస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం అయితే లేదని చెప్పేసి ఆవిడ కూడా అంటుంది. తర్వాత నిఖిల్ ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ప్రకారం మనది ఏదో రాంగ్ అన్నట్టుగా ప్రూవ్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరూ వచ్చారు, కాబట్టి వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఇద్దరే కాదు, మన ముగ్గురు వర్సెస్ హౌస్ మేట్స్ అందరూ, అంటే ఇక్కడ నిఖిల్ అండ్ పృథ్వీ అండ్ సోనియా. ఇక్కడ నిఖిల్, పృథ్వీ అంటే అవతల వాళ్ళకి ఇష్టమే కానీ ఒక్క సోనియా వల్ల మాత్రం హౌస్ అంతా వ్యతిరేకంగా ఉంది, వీళ్ళ ముగ్గురు ప్లస్ అంటే వాళ్ళ 8 మెంబర్స్ అనమాట. అదే అంటాడు ఇక్కడ, అంటే మనకి వీళ్ళిద్దరే కాదు హౌస్ మెంబర్స్ వర్సెస్ మన ముగ్గురు అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు నిఖిల్ ఇక్కడ చెప్తాడనమాట, మనల్ని పృథ్వీ నిన్ను నన్ను ఇష్టపడుతున్నారు కానీ నేను అదే యాక్చువల్గా నిన్ను నన్ను మామూలుగా ఇష్టపడుతున్నారు, యాక్చువల్గా మన టీంలో రాకపోవడానికి కారణం ఏంటో ఉందో దాన్ని కొంచెం తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయాలని చెప్పేసి అంటాడనమాట తను నిఖిల్. తర్వాత పృథ్వీ ఇక్కడ అడుగుతాడు, నైనిక్ టీంలోకి అసలు
అది సీత టీంలోకి అసలు విష్ణు నైన్కి ఎలా వెళ్ళారు మన టీంలోంచి, అదే అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే నిఖిల్ అంటాడు వాళ్ళకి అది కంఫర్ట్ జోన్ కాబట్టి వెళ్ళారు, అది ఒక కంఫర్ట్ జోన్గా ఫీల్ అయ్యారు, ఎందుకంటే ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు అయితే అని చెప్పేసి చెప్తాడనమాట నిఖిల్. తర్వాత సాంగ్ వస్తుంది. సాంగ్ ఏంటి అనుకుంటున్నారు, చూస్తావుగా ఖాళీ ఆడే ఆట అని చెప్పేసి రజనీకాంత్ గారి సాంగ్ ఉంది కదా, అర్థమైందా రాజా అన్న సాంగ్, అది ప్లే అవుతుంది అనమాట. అంటే బిగ్ బాస్ ఆడించే ఆట ఎలా ఉంటుందో చూద్దరు కానీ మీరు అని చెప్పేసి పొద్దున్న సాంగ్తో స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ అదే ఇక్కడ 9కి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఒక పక్క సీత, ఒక పక్క విష్ణుప్రియ వాదారుస్తారు, అంటే నిఖిల్ టీం నుంచి వచ్చింది కదా, అప్పుడు నిఖిల్ వెళ్ళి వాదారుస్తాడు అనమాట. అయితే ఏమంటాడంటే నువ్వు టీం మారడానికి నీదే తప్పు అంతానే, నేను టీం మారడానికి నువ్వు ఎంతసేపు సోనియా చెప్పిందో విన్నా, మాకు పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదంటే నాకు అర్థమైంది నా తప్పు ఏదైతే ఉందో అని చెప్పేసి తను అంటాడు. సర్లే మీరు నేనేమనుకున్నాను మీకు తెలియదు కదా, సో నేను చేయాల్సింది చేశాను, అది మీకు తప్పుగా అనిపించింది అంటే రెడ్ ఎగ్ గురించి కానీ ఏ విషయంలో తర్వాత ఎక్కువగా ఏంటంటే సుత్తి పట్టుకుని వెళ్ళి సోనియాకి పృథ్వీకి ఇస్తాడు తప్ప అదే టీంలో ఉన్న విష్ణు నైన్కి ఇవ్వడు కాబట్టి, సీత వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి, సో వాళ్ళు అనుకుంటారు మనం మీ టీంలో ఒకవేళ ఉన్నా కూడా నువ్వు మాకు సపోర్ట్ చేయలేదు అన్నట్టుగా 9కి ఫీలింగ్. నేను అలా ఎందుకు చేశాను అన్నది నా ఫీలింగ్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ టీం వాళ్ళని తీసేసేసి కాంతారా టీం వాళ్ళని తీసేసి మన టీంలో ఎవరినో ఒకరు ఉంచుదాం, వాళ్ళు అవుతారన్న ఉద్దేశంతో నేను అలా ఫస్ట్ ప్రయారిటీగా చేసుకున్నాను. కానీ మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పలేదు, నేను చెప్పి ఉండాల్సింది అన్నట్టుగా నిఖిల్ అంటాడు. అది ముందు చెప్పుంటే బాగుంది కదా అన్నట్టుగా 9కి అంటది. సో అది జరిగింది. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక పెద్ద భూకంపం రాబోతుందని చెప్తారు. నెక్స్ట్ ఒక పెను తుఫాను మనుగడకు సవాలు చేస్తూ, ఒక పెను తుఫాను కూడా వస్తుంది మీ మనుగడను సవాలు చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళాలా, అది తీసుకెళ్ళి ఛాన్స్ ఉంది కూడా, అంటే ఆ తుఫానికి కానీ ఆ భూకంపానికి కానీ ఇప్పుడు వచ్చే భూకంపానికి కానీ అదే మీరు తట్టుకొని నిలబడాలి. ఒకవేళ నిలబడలేదనుకో మీకు హౌస్లోంచి బయటకు కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తారు. ఇక్కడ లిమిట్లెస్ అని ఫస్టే చెప్పాం కదా, లిమిట్లెస్ అని ఫస్ట్లోనే చెప్పాం కదా, అంటే ఇక్కడ లిమిట్లెస్ సర్ప్రైజెస్ ఉంటాయని మీకు ఫస్ట్లోనే చెప్పాం కాబట్టి ఇప్పుడు అది మొదలవుతుంది, వచ్చే 2 వారాలు ఈ సినిమా నడుస్తుంది అన్నట్టుగా చెప్పారనమాట. చెప్పి ఇప్పుడు మనలో అదే మీకు రాబోయే సర్ప్రైజు అన్నిటికన్నా పెద్దది, ఇప్పుడు మీకు బిగ్ బాస్ ఇచ్చే సర్ప్రైజు ఇప్పుడు వచ్చిన అన్ని సీజన్ల కన్నా చాలా పెద్దది అన్నట్టుగా బిగ్ బాస్ చెప్తాడు. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే వైల్డ్ కార్డ్గా 12 మంది ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చి ఏ సీజన్లో జరగలేదు కాబట్టి ఈ సర్ప్రైజు మీకు చాలా ఇదిగా ఉంటుంది. ఈ 12 మంది వస్తారు, ఈ 12 మందికి 12 టాస్కులు పెడతాం. 12 టాస్కులు పెట్టినప్పుడు ఒక టాస్క్ అంటే మీరు 2 క్లాన్స్ ఉంటాయి, 2 క్లాన్లో ఒక టైం లిమిట్ పెడతారనమాట. ఆ టైం లిమిట్లో ఏదో ఒక టీం నెగ్గింది అనుకో ఆ వైల్డ్ కార్డ్ వచ్చే వాళ్ళు ఆగిపోతారు. ఏ టీం నెగ్గితే ఆ టీంకి 1 lakh ప్రైజ్ మనీ లాస్ట్లో విన్నర్కి యాడ్ అవుతుంది అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. ఈ టైమింగ్స్లో కనుక బజర్ ఎండింగ్ టైంలో కనుక గేమ్ ఫినిష్ చేయకపోతే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందన్నమాట. అలా 12 గేమ్స్ మీరు నెగ్గితే 12 మంది రాకపోవచ్చు. ఒకవేళ ఒక గేమ్ మీరు ఓడిపోతా ఉన్నారనుకో ఒక్కొక్క ఎంట్రీ పెరుగుతుంది, దానివల్ల మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నదని చెప్పి బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. చేసిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ ఓ మై గాడ్ అని చెప్పేసి ఫీల్ అవుతారు. ఇక్కడ మణికంఠ ఇంకా ఎక్కువ ఫీల్ అవుతాడు అనమాట, సైలెంట్ అయిపోతాడు ఇక్కడి నుంచి. తర్వాత బిగ్ బాస్ ఇక్కడ విష్ణుప్రియ ఏమంటదంటే ఆల్రెడీ ఇప్పుడున్న వాళ్ళతోనే శక్తి టీంకి అప్పర్ బాడీ అంతా పచ్చడి అయిపోయింది, ఎవరికి నిఖిల్కి, ఎందుకంటే వీళ్ళు 11 మెంబర్స్లో 3 ఉన్నారు కదా, ఆల్రెడీ యష్మి అని ఉన్నా కూడా అందరూ ఆల్మోస్ట్ హౌస్ అంతా ఇటు సైడ్ ఉంది, ఇప్పటికే నిఖిల్కి పచ్చడి అయిపోయింది అప్పర్ బాడీ అంతా, ఇప్పుడు కొత్తగా వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చారంటే తొక్కుడు పచ్చడి అయిపోద్ది అని చెప్పేసి అంటది అనమాట. అప్పుడు నిఖిల్ అంటాడు ఏంటి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అంటే, లేదు ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళందరూ మనందరూ ఒక ఫ్యామిలీరా, మన ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాం కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి నేను ఎందుకు సపోర్ట్ చేస్తానని విష్ణుప్రియ అంటదనమాట. అన్న తర్వాత ఇక్కడ మాట్లాడుకుంటుంటారు కదా, మాట్లాడుకున్నప్పుడు యష్మి విష్ణు వీళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు పృథ్వీతో అంటారనమాట, ఇంక బాయ్స్ ఎంతమంది 4 మెంబర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు గర్ల్స్ కదా 5 మెంబర్స్, ఇలా ఏదో ఒక లెక్క చెప్తూ ఉంటుంది. చెప్తే పృథ్వీ అంటాడు అదేంటి బాయ్స్ 4 ఏంటి, తను ఉన్నాడు కదా మణికంఠ అంటే, యష్మి ఏమంటదంటే తను బాయ్ కింద కాదులే అన్నట్టు అంటది. అంటే యష్మి మీనింగ్ ఏంటన్నది తెలియదు, ఇక్కడ తన మనసులో ఏమనుకున్నదో తెలియదు. ఇక్కడ యష్మి అన్న మీనింగ్ ఎలా వస్తుంది అంటే తను స్ట్రాంగ్గా లేడు కాబట్టి, సో తను ఒకవేళ గేమ్లో గట్టా పెద్దగా లైట్ తీసుకుంటుంది యష్మి, అంటే తను స్ట్రాంగ్గా లేడు
మిగతా వాళ్ళు వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కదా, సో ఆ లెక్కని చెప్పిందా లేదంటే మనోడిని పెద్ద లెక్కలో తీసుకొద్దని చెప్పిందా కూడా అక్కడ క్లారిటీ లేదు. సో తను అలా అనేసి వదిలేసానంటే పృథ్వీ అంటే ఏం బాయ్ కాదన్నట్టుగా పృథ్వీ అన్న వెంటనే అక్కడి నుంచి నిఖిల్ ఏమని చూసారా నిన్ను బాయ్ కూడా కాదంటున్నారా అని మనీ అంటారు. అప్పటికే అందరూ అందరిది ఒక దారి ఇంకొకరిది ఒక దారి అంటారు కదా. మనోడు ఏంటంటే ఆల్రెడీ అప్పుడు సెపరేట్ అయిపోయాడు. ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్న కానించి కొంచెం మనోడు ఫీల్ అయినట్టున్నాడు, కొంచెం సైలెంట్గా సైడ్ అయిపోయాడు. అక్కడ కూడా ఫీల్ అయినట్టే ఉంటుంది. మనోడు అదే అందరిది ఒక దారి ఉలువుగడ్డది ఒక దారి అన్నట్టుగా మనోడు ఏం చేస్తాడంటే ఆ పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఏంటంటే నిఖిల్ ఏమంటాడంటే చూడు నిన్ను అసలు బాయే కాదంటున్నారా మనీ అంటే ఏదన్నా మాట్లాడడానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి, అటువంటి మాటలు మాట్లాడొద్దు, నేను నేను కనుక మాట్లాడితే ఏది మాట్లాడితే నాకే తెలియదు అన్నట్టుగా వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ ఏమంటాడంటే ఇందులో ఎవరన్నారో తెలియదంటే కొంచెంసేపు యష్మి అంటారు, కొంచెంసేపు ఒకరు పృథ్వీ అంటారు, ఒకరేమో విష్ణుని అంటారు, కొంచెం నిఖిల్ అంటారు. అప్పుడు నిఖిల్ ఏమంటే నేనైతే అనలేదురా బాబు, వాళ్ళు అన్నది నీకు చెప్పానని చెప్పేసి నిఖిల్ అంటాడు. అక్కడేమో పృథ్వీ అండ్ యష్మి మధ్య కదా జరిగింది. అక్కడ యష్మి ఏంటంటే తన మీనింగ్ ఏ విధంగా మాట్లాడిందో తెలియదు కదా, అంటే తను కొంచెం వీక్గా ఉన్నాడు కాబట్టి తన లెక్కలో తీసేయండి అన్నదో వేరేగా అన్నదో తెలియదు కాబట్టి దాని గురించి నేనైతే మాట్లాడను. తర్వాత ఏంటంటే ఇక్కడ విష్ణుప్రియ వెళ్ళి ఒరే బాబు మనీ నేను అసలు అనలేదు, ప్రామిస్ రా నా ముక్కు మీద నా నెత్తి మీద ప్రమాణం చేసి చెప్పి నిఖిల్ నేను అన్నానంటే నేను కూడా అనలేదు, నా ముక్కు మీద నీ ముక్కు మీద నీ నెత్తి మీద కాదు, నాకు చెప్పు నువ్వు అని చెప్పేసి నేను అనలేదు కదా అని చెప్పంటే అప్పుడు అంటాడు అనమాట మీరు ఎవరన్నారో వాళ్ళకే చెప్తాను, ఇంకొకసారి ఇటువంటి మాటలు రిపీట్ చేస్తే పద్ధతిగా ఉండదని చెప్పేసి మనీ కొంచెం వార్నింగ్ ఇస్తాడు వాళ్ళకి. తర్వాత ఇక్కడ కీప్ యువర్ బౌండరీస్, ఏది పడితే అది మాట్లాడొద్దు, ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి వదిలేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందంటే ఒక పని చేయమని ఇవన్నీ నామినేషన్ పాయింట్లు తీసుకుని వేసే అని చెప్పేసి మనకంటది అంటాడనమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అని చెప్పేసి మీకు 12 టాస్కులు జరుగుతాయి. మీరు సర్వైవ్ అవ్వడానికి 12 టాస్కులు పెడతాం. ఆ 12 టాస్కుల్లో మీరు ఏదన్నా ఇద్దరు టీంలు ఓడిపోతే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది. మీరిద్దరిలో ఎవరన్నా ఆ టైం లిమిట్ లోపు ఒకవేళ గెలిస్తే కనుక గెలిచిన వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళకి ఏదన్నా చెప్తానంటే చెప్పేసేసి బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ పెడతాడనమాట. బాల్ పట్టు టవర్లో పెట్టు అంటే ఒక బాల్ ఉంటుంది, ఒక టవర్ ఉంటుంది అనమాట. ఆ టవర్లో 10 minutes టైం ఇస్తారు. మినిమం 5 balls ఎవరు ఫాస్ట్గా వేస్తే కనుక ఆ టీం విన్ అయినట్టు. ఇక్కడ సంచాలకుగా సీతను పెడతారనమాట. అయితే ప్రతి టీంలో వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి పెర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ టాస్క్లు ఏంటంటే సీత టీం అంటే కాంతారా టీం నెగ్గుతుంది అనమాట. వీళ్ళు ఫాస్ట్గా 9 minutes 40 secondsలో ఫినిష్ చేస్తారు కాబట్టి ఫస్ట్ టాస్క్ నెగ్గుతారు. అప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ ఏంటంటే మీరు ఒక పని చేయండి అయితేనే అక్కడ 12 ఉన్నాయి కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అందులో ఒక బోర్డు తీసేసండి, 12 నెంబర్ తీసేసి మీకు కాంతారా టీం మీద పెట్టండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తే వీళ్ళందరూ కలిసి ఒక బోర్డు అక్కడ పెడతారనమాట. అయితే ఇక్కడ నబీల్ అంటాడు ఏం మనీ ఎట్లుంది, మేము లగ్జరీ రూమ్లోకి వచ్చాం ఎట్లుంది, నువ్వు ఎంతసేపు కడుక్కోవడాలు ఆ గిన్నెలు తోముకోవడాలు తప్ప ఏం లేదు, మా లగ్జరీ రూమ్ అని చెప్పేసి ఒక ఎటకారం ఆడతాడు. అక్కడ ఏమంటాడంటే నీకు మనీ అంటాడు నీకు ప్రతిసారి చూపిస్తా కదా, ఈసారి కావాలని ఓడిపోయావు అన్నట్టుగా మాట్లాడతాడు. ప్రతిసారి మేము గెలుస్తానే ఉన్నాం కదా, కావాలని ఓడిపోయామంటే లేదు నువ్వు ప్రతిసారి ఆ కుకింగ్ టీంలోనే ఉంటున్నావు, కడుక్కోవడాలు గట్టా చేయడం తప్ప నువ్వేం చేయట్లేదు అన్నట్టు ఎటకారం ఆడతారు. అప్పుడు నబీల్ మళ్ళీ అంటాడు అవునా మరి ఎప్పుడు వెళ్తావు లగ్జరీ రూమ్కి అని మళ్ళీ ఇంకో సెటైర్ వేస్తాడు. నబీల్ మనీ ఏమంటాడంటే ఇక్కడ మనీ అంటే ఫన్ అంటే మనీ అంటే పని చేయడానికి మనీ వచ్చాడు అన్నట్టుగా నబీల్ మళ్ళీ ఒక సెటైర్ వేస్తాడు అనమాట. ఇక్కడ మనీ ఏమంటాడంటే నేను చీఫ్ అయినప్పుడు నిన్ను నా క్లాన్లో తీసుకుంటాను నబీలు, అలాగే నైనక్కును కూడా నా క్లాన్లో తీసుకుంటానని చెప్పేసి నేను చీఫ్ అవ్వడానికి ట్రై చేస్తానని చెప్పి మనీ అంటాడు. నేను డైరెక్ట్గా చీఫ్ అయిన తర్వాత లగ్జరీ రూమ్లోకి ఎంటర్ అవుతానని చెప్పేసి నబీల్ అని నైనక్తో అంటాడు. తర్వాత ఇక్కడ బీబీ శక్తి క్లాన్ ఓడిపోయింది, ఇక్కడ ఏమంటారంటే శక్తి క్లాన్ ఓడిపోయింది కాబట్టి మీ టీంలోంచి ఒకరిని కోల్పోవాలి, ఎవరైనా ఒకరిని తప్పించేసేయండి, విన్నింగ్ టీం ఏదైతే ఉందో వాళ్ళకి 1 lakh ఇస్తారు, ప్రైజ్ మనీలో యాడ్ చేస్తారు కాంతారా టీంకి. ఇప్పుడు శక్తి టీంలో ఒక ట్విస్ట్ పెడతారు అనమాట, మీ టీం నుంచి ఒకరు సైడ్ అయిపోండి, ఆ సైడ్ అయిపోయి వాళ్ళంటే ఎవరిని తప్పించేస్తారో బిగ్ బాస్కి చెప్పండి అని చెప్పి నిఖిల్ చెప్తారు. ఇక్కడ వీళ్ళందరూ చర్చించుకుంటారు అనమాట. సోనియా ఏమంటుందంటే ఫస్ట్ ఎందుకు వచ్చిందిరా బాబు నా నోటితో నేననే కన్నా ఆ యష్మి నోటితో అనిపించడం బెటర్ అనుకున్నట్టుంది ఆవిడ, నేను బ్యాడ్ అవ్వడం ఎందుకని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుంది యష్మిని అడుగుతుంది ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నావు టీంలో, ఎవరు వెళ్ళిపోతే బెటర్ అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి యష్మిని అడిగితే యష్మికి ఆల్రెడీ రెడీగా ఉంటుంది కదా,
నేనైతే మనీని తీసేద్దాం అనుకుంటున్నా అంటది. అయితే మనీ అంటాడంటే, నీ స్టేట్మెంట్ నాకు నచ్చకు, నువ్వు ఏది స్టేట్మెంట్ పెడితే అది ఇవ్వకు, నా గురించి నువ్వు ఎలా చెప్తావు అని చెప్పేసి మనీ అడుగుతాడు. అడిగితే వ్యాలిడ్ పాయింట్ ఏమైనా ఉంటే చెప్పు తప్ప వ్యాలిడ్ లేని పాయింట్లు చెప్పి నన్ను తీసేస్తానంటే నేను ఒప్పుకోనని చెప్పేసి మణికంఠ అంటే, అప్పుడు సోనియా అంటుంది, అంటే ఏమంటదంటే, నువ్వు ఆగు విను చెప్పేవారు కానీ సోనియా చెప్తుంది. తర్వాత నిఖిల్ కూడా అంటారు, ఇలా డిస్కస్ చేయొద్దు, మనకు ఆర్గ్యుమెంట్ చేయడానికి కాదు కదా, కొన్ని పాయింట్ డిస్కస్ చేసి ఎవరు తప్పుకుందాం గేమ్ నుంచి అన్నది కదా పాయింట్, అది విను పూర్తిగా మనీ అంటే అప్పుడు మాట్లాడు తన అభిప్రాయం చెప్తుంది. తనైతే అంత స్ట్రాంగ్ కాదు, కొంచెం వీక్ కాబట్టి నా ఉద్దేశంలో అయితే కనుక మనీ అయితే నాకు ఇక్కడైతే తప్పుకోవడం బెటర్ అన్నట్టుగా నేను అనుకున్నాను యష్మి చెప్తుంది. నెక్స్ట్ అదే పాయింట్ సోనియా చెప్తుంది. సోనియాని అడుగుతాడనమాట మణికంఠ, ఏమని అడుగుతాడంటే, నేను నీకన్నా ఎందులో తక్కువ, నీకన్నా ప్రతి గేమ్లోనూ బాగానే ఆడాను, నువ్వు నీకన్నా నీతో పోలిస్తే నేను చాలా బెటర్, కానీ సర్లే అయితే నువ్వు అడిగా కదా, నెక్స్ట్ అంటే పృథ్వీని అడుగుతారు. పృథ్వీ కూడా నువ్వు స్ట్రాంగ్ కాదు, వీక్గా ఉన్నావు కాబట్టి నేను కూడా మణికంఠ అని చెప్తారు. సరే అయితే మణికంఠ ఏం చెప్తాడంటే, నాకైతే మెంటల్ స్ట్రెంత్ అయితే సోనియా గారు అంటే సోనియాకి సపోర్ట్ చేస్తుంది, స్ట్రాంగ్ సైడ్ వస్తే నాకన్నా స్ట్రాంగ్ పృథ్వీ నిఖిల్ ఉన్నారు కాబట్టి స్ట్రాంగ్ మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ వ్యాలిడ్ పాయింట్స్ మీద నేను తప్పుకుంటున్నాను, కానీ నేనైతే ఇది కాదు సాక్రిఫై చేస్తున్నాను, నేను సాక్రిఫై చేశాను కాబట్టి మీరు నెక్స్ట్ గేమ్లు అన్నీ కూడా గట్టిగా ఆడాలి, ఆడకపోతే కనుక అప్పుడు మీ సంగతి తెలుస్తాను అన్నట్టుగా ఒక మాట అంటారు. ఆ తర్వాత నిఖిల్ చెప్తారనమాట, వీడు ఒప్పేసుకున్నాడు, కానీ యాక్చువల్గా నేనేమనుకున్నానంటే, నేనేం పాయింట్ చెప్దాను అనుకున్నానంటే, యష్మినే తప్పించేద్దాం అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే, యష్మి నామినేషన్లో లేదు కదా, లేని కారణంగా మనం మిగతా వాళ్ళు నామినేషన్లో ఉన్నారు కాబట్టి నువ్వు గేమ్ ఆడకపోయినా పర్వాలేదు, కానీ కంపల్సరీ మేము ఆడాలనే ఉద్దేశం చెప్పి యష్మిని తప్పించేద్దాం అనుకున్నాను. కానీ ఇది అనుకోకుండా ఇటు టర్న్ అయింది, మనీ పక్కకి వెళ్ళిపోయాడు. మనీ మాట్లాడింది బాగానే ఉంది, ఎందుకంటే పూర్తిగా తన మీద వేసుకోకుండా నేను సాక్రిఫైస్ చేశానని అవతల వాళ్ళు కనిపించాలి, అంటే చూసే వాళ్ళు కనిపించాలి కాబట్టి ఆ సాక్రిఫైస్ కార్డు తీసుకోవడానికి మనోడు ఇదంతా డిస్కస్ చేశాడు. తను తప్పు కాదు అని అనిపించుకోవడం కోసం ఇదంతా చెప్పాడు కాబట్టి తను చాలా తెలివిగా చెప్పాడు అన్నట్టుగా అనుకుంటారు. అనుకుంటే ఇక్కడ ప్రేరణ డిస్కస్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ టీంలోంచి యష్మినా లేకపోతే మనీని తప్పించేస్తారంటే మనీనే తప్పించేస్తారని చెప్పేసి వాళ్ళు అంటారు. వాళ్ళు అనుకుంటే ఏమంటారంటే, మనీని ఎందుకు తప్పించేస్తారు అంటే వాళ్ళ వీక్ కింద తనే కదా అనిపిస్తాడు, మనీని పెద్దగా వాళ్ళు లైట్ తీసుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు అని చెప్పేసి అంటే అప్పుడు ప్రేరణ అంటది, అక్కడ ఉన్న వాళ్ళలో కొంచెం ఎంతో కొంత తెలివైనడు ఏదన్నా అనుకుంటే చేయగలిగి కూడా మణికంఠ ఒకటని ప్రేరణ చెప్తుంది. మ్యాక్సిమం మనోడు ఏదన్నా ఫోకస్డ్గానే ఉంటాడు కాబట్టి ఇక్కడ ప్రేరణ చాలా బాగా చెప్తుంది అనమాట మణికంఠ గురించి. అయితే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ నిఖిల్ అంటాడనమాట, మనకి యష్మి అయితే కనుక గేమ్ ఆడిందంటే 100% ఆడుతుంది, మ్యాక్సిమం గేమ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి చూస్తుంది కాబట్టి యష్మి పర్వాలేదు, కానీ యాక్చువల్ నేను అనుకుంది ఏంటంటే ఇలా అని అనుకున్నానని చెప్పేసి ఆయన అంటాడనమాట. తర్వాత నెక్స్ట్ రౌండ్ బిగ్ బాస్ పెడతారనమాట. ఏం పెడతారంటే ఈట్ ఇట్ టు బీట్ ఇట్ అని చెప్పేసి ఫుడ్ అంటే థాలీ ఒకటి పెడతారు. ఆ థాలీ ఎవరైతే ఉన్నారో ఆ 2 ప్లేట్స్ పెడతారు. ఆ ఫుడ్ ఛాలెంజ్లో 40 minutes ఇస్తాడు బిగ్ బాస్. యాక్చువల్గా అంటే 12 ఉన్నాయి కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఈ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తీసుకురావాలా, 12 మందిని తీసుకొద్దామని వాళ్ళు అనుకోరు. అందుకని ఒక్కొక్క గేమ్ ఈజీగా ఉండొచ్చు, ఒక గేమ్ టఫ్గా పెట్టచ్చు, ఎందుకంటే కొంతమంది అట్లీస్ట్ ఒక 5-6 తీసుకురావడానికి ట్రై చేస్తారు కాబట్టి ఒక 12 గేమ్లో ఒక 6 గేమ్లన్నా వీళ్ళు ఓడిపోవాలి కాబట్టి మరీ 12 మందిని తీసుకురారు కదా. సో అందుకని వాళ్ళు ఓడిపోయే గేమ్లు కొన్ని వీళ్ళు డిజైన్ చేసుకుంటారు కదా, టైం లిమిట్ పెట్టుకుని ఇది కంపల్సరీ వీళ్ళు చేయలేరు అన్న గేమ్స్ కొన్ని ఇస్తారు, కొన్ని గేమ్స్ ఈజీగా అయ్యేటట్టు కొన్ని ఇస్తారు, అంటే వాళ్ళ ప్లానింగ్లో భాగమే కాబట్టి ఇదంతానే. సో ఇక్కడ ఏం చేశారంటే ఫుడ్ ఇచ్చారు, థాలీ ఇచ్చారు, ఇది 40 minutesలో కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే ఏ టీం అన్నా కంప్లీట్ చేశారనుకోండి అప్పుడు వీళ్ళకి 1 lakh యాడ్ అవుతుంది, నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదన్నమాట. సో అన్నీ పెట్టారు. ఇక్కడ సీత టీం నుంచి నబీల్ వస్తాడు, అండ్ నిఖిల్ టీం నుంచి యష్మి అనుకుంటారు, కానీ తర్వాత సోనియా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ నబీలు అండ్ సోనియా ఫుడ్ తింటూ ఉంటారు కదా, ఫుడ్ తింటూ ఉంటే అక్కడ నుంచి బిగ్ బాస్ ఏమంటారంటే, విష్ణుప్రియ అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది కదా, విష్ణుప్రియతో అంటారు వాళ్ళు అదే భోజనం చేస్తూ ఉంటే, నీకు ఏమన్నా ఆకలి వేస్తుందా విష్ణుప్రియ అంటే, అవును బిగ్ బాస్ ఆకలి వేస్తుంది బిగ్ బాస్ అంటే, సరే అయితే వాళ్ళు ఫుడ్ తినడం చూసి ఆనందించు అని చెప్పేసి ఒక సెటైర్ వేస్తారు. తర్వాత విష్ణుప్రియ ఒక పాట పాడు అని చెప్తే, వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని చెప్పేసి ఒక పాట పాడుతుంది. దీని తర్వాత కమాన్ తినేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల వీళ్ళని బిగ్ బాస్ అడుగుతారనమాట, మేము నబీలు
ఒక ఎక్కం చెప్పు అంటే ఏదో ఒకటి చెప్పు, తర్వాత నువ్వు ఒక పాట పాడు, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళు తింటారు కానీ అంతగా తినలేకపోతుంటే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, మీరు ఒక్కరు తినలేకపోతే మీ టీం నుంచి ఇంకొకరు సపోర్ట్ తీసుకోండి అని. అంటే సోనియా టీంకి ఏమో యష్మి వస్తుంది, తర్వాత నబీల్కి ఏమో ఆదిత్య ఓం గారు వస్తారు. అయినా ట్రై చేస్తారు కానీ తినలేకపోతారు అనమాట. చివరికి తినలేకపోతే ఆ బజర్ సౌండ్ వస్తుంది, టాస్క్ ఫినిష్ అయిపోయింది, 40 మినిట్స్లో మీరు తినలేకపోయారు కాబట్టి 2 టీంలు ఓడిపోయినాయి అని చెప్పి అప్పుడు బిగ్ బాస్ ఉన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, మొత్తం 12 మంది. ఫస్ట్ ఇది అలాగ పోయింది కాబట్టి ఇంకా 11 మంది ఉన్నారు కాబట్టి ఈ 11 మందికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఓడిపోయారు కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందన్నమాట. సో బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఇకపై మిగతా టాస్క్లు కూడా ఉంటాయి, ఈ టాస్క్ ఓడిపోతే దానికి తగ్గట్టు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందన్నమాట. ఈ విధంగా ఈ ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ అయ్యిందనమాట. ఈరోజు ఆ ఎపిసోడ్ని బట్టి ఏంటంటే నిఖిల్ టీంలోకి ఒక్కరు కూడా అంటే నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా హౌస్ మేట్స్ ఎవరో కూడా నిఖిల్ టీంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. సో నేను నిన్నే అన్నాను కదా, మ్యాక్సిమం అందరూ కూడా సోనియాతో వ్యతిరేకించడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి. ఇక్కడ నిఖిల్ టీంని, శక్తి క్లాన్ని నిఖిల్ టీము అందులో పృథ్వీ ఉన్నాడని వాళ్ళు చూడట్లేదు. వాళ్ళకి ఫస్ట్గా కనిపించేది సోనియా మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే సోనియా చెప్పింది మాత్రమే చేస్తున్నాడు తప్ప ఈయనకి అంటే నిఖిల్కి ఇండివిజువల్గా నిర్ణయించుకునే శక్తి లేదన్నట్టుగా ఉంది. ఇది నిఖిల్కి మైనస్ అవుతుంది, అంటే హౌస్లోనే మైనస్ అవుతుంది, నెక్స్ట్ బయట ఆడియన్స్ సంబంధించి కూడా మైనస్ అవుతుంది. ఎందుకంటే సోనియా ఆల్రెడీ నెగిటివ్ అవుతుంది కాబట్టి దాంతోపాటు నిఖిల్ కూడా నెగిటివ్ అవుతున్నాడు. ఎందుకంటే దీన్నే మనోడు అంటే నిఖిల్ ఏదైనా సరిదిద్దుకోగలిగితే కనుక తనకి కొంచెం మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. లేదా ఇదే విధంగా సోనియా చెప్పిందే చేసుకుంటే వెళ్ళిపోతే కనుక మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఎపిసోడ్పై నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్